హాయ్ అండి, సంపూర్ణ వ్లాగ్స్కి స్వాగతం. పండగ సేల్ వచ్చింది కదండి. ఆ పండగ సేల్లో కొన్ని వస్తువులు కొన్నాము. అంటే ఇంతకుముందు మా చిన్నబ్బాయి పెళ్ళెప్పుడు కూడా పండగకి అట్లానే మేము సేల్ వచ్చింది. అప్పుడు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, మంచము అవన్నీ పెట్టుకొని తీసుకున్నామండి. అట్లానే ఈసారి కూడా తీసుకుందామని చెప్పి కొన్ని వస్తువులు కొన్నాను. ఆ వస్తువులు దేనికి కొన్నాము, ఏమేమి వస్తువులు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఐటమ్ అండి. అయితే మామూలుగా షాపుల్లో దొరికేవి ఇంతకుముందు, ఇప్పుడు ఏంటంటే స్టాక్ ఉండట్లేదని చెప్పి అంటున్నారు. వాళ్ళు మళ్ళీ తెప్పించి అంత లేట్ అయిపోతుందని చెప్పని మేము ఇదిగోండి, ఇదండి నాకు ఈ మందు రాసిచ్చారు. నేను ఫంక్షన్స్ కానీ ఊర్లకని వాటికని వెళ్తూ ఉంటాను కదా. నాతోటి మా చుట్టాలు వాళ్ళంతా వచ్చినా కూడా ఇది నొప్పిగా ఉంది సంపూర్ణ అని చెప్పానంటే, ఇదిగో నేను ఇది వాడుతున్నాను, కొంచెం మీరు రాసుకొని చూడండి అని చెప్పానంటే వాళ్ళు రాసుకొని చూస్తున్నారు. చాలా బాగుంది సంపూర్ణ, ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు కూడా తెచ్చుకొని వాడుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, ఇది వాడుకొని చూడండి, తగ్గిందంటే మీరు తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. అట్లా వాళ్ళకి ఇచ్చేసి వస్తున్నానండి నేను. అందుకని చెప్పి ఉంటే బాగుంటుందిలే అని చెప్పి నేను ఊర్లకు వెళ్ళినప్పుడు మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్తాను. ఇదిగో 2 పెట్టాడండి. నొప్పి వచ్చినప్పుడు మాత్రమే రాసుకుంటానండి. మామూలు టైంలో ఏం రాసుకోను నేను. ఎక్కువ నొప్పి ఉంటే తొందరగా అయిపోతుంది. కొంచెము నొప్పి ఎక్కువ లేకపోతే కనుక 7-8 నెలలు వస్తుందండి. ఇది ఫస్ట్ ఐటమ్ అండి. ఇది సెకండ్ ఐటమ్ అండి. రాత్రిపూట వేడి నీళ్ళు కలుపుకొని వేసుకోమన్నారండి. అలానే వేసుకుంటున్నాను. బాగా పనిచేస్తుందండి. మోషన్ కూడా ఫ్రీ అవుతుందండి. ఇట్లా ఇది కూడా అంతేనండి. షాప్లో అప్పటికప్పుడు అడుగుతుంటే, అయ్యో స్టాక్ లేవండి, అయిపోయినాయి, తెప్పిస్తామనంటే, ఇంకా నాకు ఇక్కడ అయిపోయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అని చెప్పారని ఇవి కూడా సేల్లో పెట్టి తెప్పించాడండి మా అబ్బాయి. ఇది థర్డ్ ఐటమ్ అండి, పవర్ బ్యాంక్ అండి. నేను పవర్ బ్యాంక్ కావాలని చెప్పి నేను అడగలేదు మా అబ్బాయిని. అంటే నేను బస్సులో ట్రైన్లలో ఛార్జింగ్ పెట్టనండి. నాకు భయం బస్సులో ఛార్జింగ్ పెట్టాలన్నా కూడా, ట్రైన్లో పెట్టాలన్నా కూడా, అందుకోసం నేను పెట్టను. ఇది మొన్న మైసూర్కి వెళ్ళానండి. మైసూరు వెళ్ళినప్పుడు కూడా ఛార్జింగ్ కొంచెం ఉందని చెప్పి నాకు ఆ ఛార్జింగ్ ఉన్నంత వరకే వీడియోలు తీసుకొని రాగలిగానండి. అందుకని మా పిల్లలకి అర్థమైంది. సరేనమ్మ పెడతాంలే అని చెప్పి పెట్టేశారు. ఇంకా వచ్చిన తర్వాత చూపించారండి. నేను ఊరికి వెళ్ళాను కదా, అప్పుడు లేను, ఇట్లా తీసుకున్నామమ్మ అన్నారు. సరేలే అని చెప్పి అన్నాను. నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కదండి. ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు టక్కన అయిపోతే ప్రాబ్లం అవుతుందమ్మా నీకు. ఇది ఉందనుకో, దీంట్లో ఛార్జింగ్ ఉంటుంది, హ్యాపీగా నువ్వు ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ కంటెంట్ అంతా తీసుకొని రావచ్చు, ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఇది కొన్నాడండి మా అబ్బాయి. ఫోర్త్ ఐటమ్ అండి. ఇది ఫోర్త్ ఐటమ్ అండి. నేను మొన్న బట్టలు సర్దుకుంటూ బ్యాగ్ చూపించాను కదండి. ఆ బ్యాగుకి ఇక్కడ 4 వీల్స్ లేవండి, 2 వీల్స్ ఉన్నాయి. ఇక్కడ స్టాండ్ ఉందండి. మొన్న తీసుకొని వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఆ స్టాండ్ ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఇట్లా పెడుతుంటే ఏమవుతుందంటే ఇలా 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 వంగిపోతుందండి. అందుకని మా అబ్బాయి అన్నాడు, అమ్మ ఇరిగిపోయింది అన్నావు కదా, ఇది సూట్ కేసు ఆర్డర్ పెడదాంలని చెప్పని ఇదిగోండి సూట్ కేసు ఆర్డర్ పెట్టాడండి. అందులో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ ఇట్లా పట్టుకొని తీసుకొని వెళ్ళాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుందండి. బ్యాక్ పెయిన్ ఉంది కదా, చేతుల మీద బరువు ఎక్కువ మోయొద్దు అన్నారు డాక్టర్ గారు. ఇప్పుడు ట్రైన్ దిగంగానే, బస్ దిగంగానే ఇలా తీసుకొని ఇలా వెళ్ళిపోవచ్చమ్మా నువ్వు ఈజీగా. ఇక నేను తీసుకుని వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా, 4 వీల్స్ ఉన్నాయి కదా అని చెప్పాను. రౌండ్ తిప్పినా నీకు ఇబ్బంది ఉండదమ్మా, ఎలా అయినా తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పని ఈ సూట్ కేసు కొన్నాడండి. ఇదిగోండి ఇది ఇంకొకటి అండి, మినీ కూలర్ అండి. ఇది దేనికి కొన్నానంటే, మాకు హాల్లో ఫ్యాన్ ఉందండి. ఆ ఫ్యాన్ వేసుకుంటే అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదండి ఫ్యాన్, అందుకోసం అని చెప్పి ఇది పెట్టుకుంటే సౌండ్ ఎక్కువ రాదు. టీవీ కూడా చిన్న సౌండ్ పెట్టుకొని వినొచ్చండి. ఇవి ఈ పండుగ సేల్లో కొన్నటువంటి ఐటమ్స్. అందులో అదొకటి. నేను ఎప్పుడైనా సరే అవసరమైతేనే తీసుకుంటానండి వస్తువులు, అవసరం లేకపోతే తీసుకోను. మనం ఏంటంటే సేల్స్ చాలా వస్తూ ఉంటాయి, కానీ మనకు అవసరం లేనివి కొనకూడదండి, అవసరం మాత్రమే కొనుక్కోవాలి. మీరు కూడా అదొకటి గుర్తు పెట్టుకొని మీకు అవసరమైన వస్తువులు కొనుక్కోండి. ఈ చిన్న వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.